శంకర మీరు జగద్గురు శంకర అనండి. జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర. ప్రసాదాలు పెడతారుగా, కావాల్సింది సౌండ్ పెంచండి. జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామికి. మనం తెలుగు వాళ్ళగా పుట్టడం మన భాగ్యం. అయితే తెలుగువారిగా పుట్టి గత నాకు తెలిసి గరిపాటి నరసింహరావు గారు ఒక 30 ఏళ్ళుగా మీ ఇంటి పేరుని మా అందరికీ ప్రసాదిస్తున్నారు కదా. ఏంటి మీకు అర్థం కాలేదా? 3 దశాబ్దాలుగా వారు ఉపన్యాసాల్లోనే చెప్పారు మా ఇంటి పేరే అది, ఎంతగా వెళ్తే అంత పంపిస్తాను అని. ఇప్పుడు అర్థం కాలేదు. కాబట్టి వారు మన అందరికీ ఒక్కొక్కసారి కటువుగా చెప్పినా విసుగ్గా అనిపించిన నిజం చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు నిష్ఠూరంగా. కాబట్టి కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా వారు అలాగే ఉంటారు, ఉండాలి. ఉంటేనే మనలాంటి వాళ్ళు ఒక చురుకు వస్తుంది. కాబట్టి మనం నాకు చాలా అలా మాట్లాడడం ఇష్టపడతాను. కాబట్టి వారికి నాకు చాలా ఆనందంగా అలా కలిసిపోవడం. ఇదిగో ఇలా శంకర జయంతి సందర్భంలో పోయినాడా తతక్కిం ఇప్పుడు అడిగాను. ఇప్పుడు ఏమిటండి ఇప్పుడే దేని మీద అని చెప్పి అపరోక్షానుభూతి అన్నారు. సో మనం అందరం అది పొందడం కోసమే ఈ జన్మ వచ్చింది అని, అది పొందడం ఎలాగో నేర్పించడానికే శంకరులు వచ్చారని నేను పూర్తిగా విశ్వసిస్తాను. శంకరం లోకశంకరం. కాబట్టి ఆయనేమో జటలతో ఉండేటువంటి శంకరుడు, లుప్తకేశుడైన ఈ శంకరుడు అంతే. కాబట్టి ఎక్కడా తేడా లేదు. కాబట్టి మనం అందరం కూడా శంకరుడే ప్రత్యక్షంగా వచ్చి మనల్ని ఉద్ధరించడానికి, బాగు చేయడానికి ఎంతో ఎంతో చాలా తక్కువ సమయంలో మనం మన జీవిత పర్యంతం చదివినా విన్నా చర్చించిన చాలనంత సామాగ్రి మనకి ఇచ్చి వెళ్ళారు. అందులో అన్నీ మనం పట్టుకోలేకపోయినా కొన్నైనా పట్టుకుని దీన్ని వదిలేయడానికి బాగుంటుంది. అందులో చాలా సులభమైంది భజగోవిందం. నేను పోయినాడాది కూడా మిమ్మల్ని అడిగానని నాకు గుర్తు. భజగోవిందం ఎంతమందికి పూర్తిగా వచ్చు? ఇప్పుడు మళ్ళీ ఇజ్జత్గా సవాల్ కదా ప్రశ్న. పోనీ కనీసం ఒక 3 శ్లోకాలు వచ్చు. అమ్మయ్య, ఒక్క శ్లోకం వచ్చు. ఆ శ్లోకం అర్థం కూడా తెలుసు. ఎందుకు అడుగుతుందంటే ఒక్కొక్కసారి గరిపాటి నరసింహరావు గారు చిరాగ్గా, ఎందుకండి బోధ మా కంఠశోష, నేను మూలకెళ్ళి జపం చేసుకుని సరిపోతుంది అని చిరాకు పడిన రోజులు ఉన్నాయి. ఎందుకు చిరాకు వస్తుందో తెలుసా ఇలా చెప్పేటువంటి వారికి అంటే? భారతీ తీర్థస్వామి వారు అన్నారు ఎప్పుడో, ప్రపంచంలో గొప్ప సేవ ఏమిటి? బోధ. గొప్ప సేవ బోధ. ఇప్పుడు ఎవరో పిల్లవాడు ఫోన్ చేశాడు, గురుగారు మీరు చెబితేనే మా ఫ్రెండ్ వింటాడంట, వీడు సెక్యులర్ కుక్క అని పరిచయం చేశాడు. వాడు ఏం పేరు అన్న? శ్రీధర్ అన్నాడు. వాడికి ఏదో కారు దిగే వరకు వాడికి బోధిస్తూనే వచ్చాడు. వాడు వింటానండి అన్నాడు. ఒరే నీకు 2 ఏళ్ళ టైము, ఈ 2 ఏళ్ళలో రామాయణం మొత్తం చదివి నాకు ఫోన్ చేయని చెప్పాను. వాడికి ఒక టాస్క్ ఇచ్చి కారు దిగా. కాబట్టి చెబితే వినేవాళ్ళు ఉన్నారు. అయితే నాకేమనిపిస్తుందంటే, బంగారేశ్వరం గారు ఎప్పటి నుంచో శంకర జయంతి చేస్తున్నారు. ప్లేసులు మారచ్చు కానీ చేస్తున్నారు. మనం వింటున్నాము. ఒక 3 దశాబ్దాలు పైబడి గరికపాటి వారి నుంచి మనం వింటున్నాము, ఇంకా పెద్దల నుంచి మనం వింటున్నాము. అది వారు కోరుకున్న లేదు అపరోక్షం పరోక్షం ఏ పదం పెట్టినప్పటికీ కూడా ప్రత్యక్షం అనేదానికి అపరోక్షం అనేటువంటి మరో పదం ఇది. ఇప్పుడు మన పూర్వీకులు, మన పెద్దలు, మన ఆచార్యులు మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది పొందే ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా? ఏం పొందాలి మనం? వారి భావన ఏమిటి అసలు? వారి భావన ఒక్క మాటలో శంకరులు చెప్పింది పునరపి జననం. అందరికి వచ్చా చెప్పేయండి. పునరపి మరణం
పునరపి జననే ఇహ సంసారే కృపయాపారే. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ జన్మ పొందకూడదు. అటువంటి పొందకూడదు అంటే ఏం చేయాలి? ఇందాక శ్లోకంలో కూడా చెప్పారు. నేను చాలా టెన్షన్గా వచ్చాను, కొంచెమైనా వినాలి, ఒక గంట పైన విందామని ఏదో ఆశపడ్డాం, మాకేమో క్యాబ్ దొరకలేదు, క్యాన్సిల్ అయింది ఏదో, కానీ కనీసం ఈ కొద్దిసేపు అయినా విన్నందుకు నేను భాగ్యవంతుణ్ణి. చిత్తూరులో చిత్తం పెట్టి మొత్తం విన్నాము, కానీ ఇక్కడ కొద్దిసేపే విన్నాము. మా భాగ్యం, మనందరి భాగ్యం ఇటువంటి కంఠం మనకి దొరికినందుకు. కాబట్టి మనం అందరం వారి యొక్క కంఠ శోష, వారి యొక్క హృదయ ఘోష, వారిది సాగర ఘోష మనందరికీ తెలుసు. కాబట్టి వారు మాస్టరు, మనందరికీ స్టారు. కాబట్టి శంకర్ల వారి యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకుని మనం అందరం కూడా శంకర్ల వారి భావాన్ని మనం పొంది, వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, ఎందుకు అంత బాల్య వయసులో సన్యాసం స్వీకరించారు, ఇన్ని గ్రంథాలు రచించారు, చతుర్నామనాయ పీఠాలు స్థాపించారు, ఇంత పర్యటన చేశారు, దీని వెనక ఉద్దేశం ఏమిటంటే మళ్ళీ మనం ఇంకొక అమ్మ కడుపులో వెళ్లకుండా ఉండడానికే వారు అంత కృషి చేశారు. అదే ఇంకొక మార్గంలో వారు చేస్తున్నారు. కాబట్టి వారి అందరి ఘోషని మనం అందరం పట్టించుకుని వారందరి పట్ల గౌరవంతో, ప్రేమతో, భక్తితో, ఇంకా శరీరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడేగా చెప్పారు, 7కోసారి చూసుకో, 14కు చూసుకో, 21సారికి చూసుకోమని చెప్పారుగా. మళ్ళీ మనం చూసుకోవడానికి అసలు ఉంటామో ఉండమో. కాబట్టే మన పెద్దవాళ్ళు ఒక శ్లోకంతో చెప్పారు, అది నేను ముగిస్తాను. అది మీకు తెలుసు. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. కాబట్టి యముడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కాబట్టి ఆయన ఫోన్ చేసి రాడు, మీ ఇంట్లో భోజనం చేసిపోడు. కాబట్టి యముడు వచ్చే లోపల ఆయనేమి బాబాయ్ కాదు కదా, సరదాగా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళందరూ. యముడు వస్తే ఆయన ఏం వెయిట్ చేయడు, ఆయన చెప్పి రాడు అని. కానీ మనందరికీ చెప్పే వస్తాడు. ఎలా చెబుతాడంటే, ఎవడింటికి వచ్చాడు ఆయన, వస్తే ఎందుకు వచ్చారు మా ఇంటికి అన్నాడు. మరి నీ టైం అయిపోయిందిరా అన్నాడు. నా టైం అయిపోతే మీరు చెప్పాలి కదా, 2026 అప్డేట్ అవ్వక్కలేదా, ఓ ఫోన్ లేదు, ఒక పోస్ట్ లేదు, ఒక కామెంట్ లేదు అన్నాడు. లేదురా, నేను 3 మెసేజ్లు పెట్టాను అన్నాడు. ఎక్కడ పెట్టారు మీరు అన్నాడు. నాన్న పిల్లలు మాట్లాడకండి, 3 మెసేజ్లు ఎక్కడ పెట్టారు అన్నాడు. ఒరే, మొట్టమొదటి తల మీద పెట్టాను రా అంటే, తల మీద పెట్టడం అంటే సెల్ల మీద దృష్టి ఉంది, తల మీద తలపుల మీద మనకి దృష్టి లేదు. మొట్టమొదటిది తల మామూలుగా పుట్టినప్పటి నుంచి నలుపులో ఉంటుంది, 40 దాటాక తెలుపు, అవునా? సో నలుపు నుంచి తెలుపు వచ్చిందంటే ఎవరి దగ్గర నుంచి పిలుపు, మన జీవితానికి ఒక మలుపు వస్తుందని అర్థం, అవునా? ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చే ముందే తెలుపు వస్తుంది. మనం అది గమనించకుండా గాడికి దగ్గర అవ్వకుండా గాడ్రేజ్కి దగ్గర అవుతుంటాం, రంగులు వేస్తూ హంగులు చేస్తుంటాం. అందువల్ల మొదటి పిలుపు అది. రెండోది పళ్ళు రాలిపోతాయి. మూడోది శరీరం వదులైపోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎన్ని చెప్పినా, వారు ఇంకొకరు ఎన్ని పుస్తకాలు ఎన్ని గ్రంథాలు చెప్పినా, మనం అందరం కూడా లోపల మారకపోతే మళ్ళీ ఇలాంటివి కొత్త వచ్చేస్తాయి. ఇవి రాకుండా ఉండడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. శంకరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుదాం. ఈ వేడి వేసవి కాలంలోనే ఈ మహానుభావులందరూ ఆవిర్భవించి మనందరినీ చల్లగా ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేశారు. నిన్నే మరి కదా, ఈ వైశాఖ మాసంలోనే శంకర్లు, ఈ వైశాఖ మాసంలోనే రామానుజాచార్యులు వారు, ఈ వైశాఖ మాసంలోనే అన్నమాచార్యులు వారు, ఈ మాసంలోనే త్యాగరాజ స్వామి వారు. కాబట్టి వీళ్ళందరూ మనం ఉద్ధరించడానికి వచ్చారు. అది మనం గమనించి మనం బాగు చేసుకుందాం. ఇది ఒక్కటి చెప్పేస్తాను, అందరూ చెప్పండి నాన్న. నారాయణ నారాయణ. వారి సమక్షంలో, గరికపాటి వారి సమక్షంలో ఇది 3వసారి మాట్లాడుతున్నాను. ఇది నా భాగ్యం, ఇది నేను ధన్యుణ్ణి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు,
రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద, గోవింద. కాబట్టి బంగారయ్య శర్మ గారు వాళ్ళ నాన్నగారు ఏ పేరు పెట్టారో దాన్ని వారు సార్థకం చేసుకుని వారు బంగారంలా జీవిస్తూ మనందరికీ ఈ బంగారు అవకాశాలు ఇచ్చినందుకు వారికి శతదా సహస్రదా ధన్యవాదాలతో శంకర్ల పట్ల నా ప్రేమని పెంచడానికి, నా భక్తిని పెంచడానికి వారి యొక్క ప్రేమే ప్రధానమైనటువంటి. ఎందుకంటే ప్రతి సంవత్సరం అంటే వారు నాకు ముందు చెప్పేవారు, ఇప్పుడు నేనే వారు చెప్పినట్లు నేనే అమ్మో మిస్ అయిపోతానని ముందే ఫోన్ చేస్తాను. అందువలన ఈ భాగ్యాన్ని నాకు కల్పించేటటువంటి బంగారేశ్వరం గారికి, పెద్దలకి, గరిపాటి వారికి బహుదా ధన్యవాదాలతో జై జై శంకర. ధన్యవాదాలు. दिशावहे ओम शांति 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 भद्राः क्रतवो जन्तु विश्वतो दबदासो अपरे आयो आप आ जाइए, मैं हूँ। राउंड मारेंगे जय जय शंकर जगद्गुरु शंकर, जय जय 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 शंकर, जय शंकर, जय 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 जय शंकर,
जय जय शंकर 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 जय जय शंकर